వెల్కమ్ టు టీ10 నేను రేవతి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ కీలక తీర్పును ఇచ్చింది. ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు ఓకే చెప్పింది. 7 సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ బిఆర్ గవాయి, విక్రమ్నాథ్, బేలం ఎం త్రివేది, పంకజ్ మిటల్, మనోజ్ మివ్రా, సతీష్ చంద్ర శర్మ ఆ ధర్మాసనంలో ఉన్నారు. 2005లో ఇచ్చిన ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసును కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా వర్గీకరణ ఉన్నట్లు ఆ నాటి తీర్పులో సుప్రీం తెలిపింది. అయితే ఇవాళ 7 సభ్యుల ధర్మాసనం ఆ తీర్పును తోసిపుచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు. ఉప వర్గీకరణను అనుమతించబోమన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేస్తున్న పంజాబ్, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల చట్టాలను కోర్టు సమర్థించింది. 2006లో పంజాబ్ రూపొందించిన ఎస్సీ బీసీ రిజర్వేషన్ చట్టాన్ని కూడా కోర్టు సమర్థించింది. రిజర్వేషన్లలో ఉపవర్గీకరణకు పంజాబ్ చట్టం చేసింది. కానీ దాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు అడ్డుకున్నది. దీంతో పంజాబ్ సర్కార్ సుప్రీం ను ఆశ్రయించింది. అణగారిన కులాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని కేంద్ర సర్కారు సమర్థించుకున్నది. ఉపవర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్లు కోర్టుకు ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడ్వకేట్ కన్ను అగర్వాల్ వాదించారు. పంజాబ్ రాష్ట్రం తరపున అడ్వకేట్ జనరల్ గుర్మిందర్ సింగ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ షాదన్ ఫరాషత్, అడ్వకేట్ నటాషా మహేశ్వరి వాదించారు. సీనియర్ అడ్వకేట్ శేఖర్ నపేడా, పూర్ణిమ కృష్ణ, ఎంఎఫ్ ఫిలిం తమిళనాడు తరపున వాదనలు వినిపించారు. హర్యానా తరపున సీనియర్ న్యాయవాది అరుణ్ భరద్వాజ్ కోర్టుకు హాజరయ్యారు. సీనియర్ అడ్వకేట్లు గోపాల శంకరనారాయణ, నిదేశ్ గుప్తా, కపిల్ సిబల్, సంజయ్ హెగ్డే, శేఖర్ పడాడే, సల్మాన్ ఖుర్షిద్, విజయ్ హన్సరియా, దామా శేషాద్రి నాయుడు ఉప వర్గీకరణను అనుకూలంగా వాదించారు. సీనియర్ అడ్వకేట్ మనోజ్ స్వరూప్, అడ్వకేట్ సాకేత్ సింగ్ ప్రతివాదుల తరపున హాజరై ఉప వర్గీకరణను వ్యతిరేకంగా వాదించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున సీనియర్ అడ్వకేట్ కెకే వేణుగోపాల్ వర్గీకరణకు అనుకూలంగా వాదించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హాజరయ్యారు. ఏపీ సర్కార్ తరపున డాక్టర్ ఎస్ మురళీధర్ వాదించారు. కార్యకర్త జిఎం గిరి తరపున అడ్వకేట్ శివం సింగ్ వాదించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.